Hi guys, here is the review of Kantara A Legend Chapter 1. Kantara Part 1 రిలీజ్ అయ్యి ఎంత పెద్ద హిట్ అయిందో మనందరికీ తెలిసిందే. ఇప్పుడు లేటెస్ట్ గా దసరా సందర్భంగా ఈ కాంతారా చాప్టర్ 2 అయితే రిలీజ్ అయింది. నిన్న ప్రీమియర్ షోస్ ఉన్నాయని చెప్పింది ఆంధ్రప్రదేశ్ లో 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా. 10 గంటలకి నేను రాత్రే టికెట్ బుక్ చేసుకుంటే ఆక్యుపెన్సీ లేదని చెప్పింది, క్యాన్సిల్ చేశారు. సరే అని చెప్పింది, తీరా మార్నింగ్ 7:30కి షో ఉందని చెప్పింది. దానికి బుక్ చేసుకుని ఫ్యాన్ షోకి వెళ్ళడం జరిగింది. అక్కడ కూడా లైసెన్స్ రాలేదని చెప్పింది, క్యాన్సిల్ చేశారు. ఇక తప్పనిసరి పరిస్థితుల్లో 9కి వేరే చోట అంటే తమిళనాడులో అంటే అక్కడ బుక్ చేసుకొని వేలూరులో చూడటం జరిగింది. ఇక ఈ వీడియోలో ఈ కాంతారా ఏ లెజెండ్ చాప్టర్ 1 ఎలా ఉందనేది తెలుసుకుందాం, జినైన్ గా, సోది లేకుండా, సుత్తి లేకుండా. దానికన్నా ముందు మన సినిమాటా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మీ సపోర్ట్ అనేది దూరం వచ్చాము. ప్రతిరోజు కూడా ఇలా మూవీ అప్డేట్స్, మూవీ రివ్యూస్ మీ ముందుకు జినైన్ గా తేవాలని చెప్పి ప్రయత్నం మాది. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, హిట్ ద బెల్ ఐకాన్ ఆల్సో ఫర్ మోర్ అప్డేట్స్. ఇక ఈ కాంతారా ఏ లెజెండ్ చాప్టర్ 1 విషయానికి వస్తే నాకైతే వన్ టైం వాచబుల్ అనిపించింది. ఎందుకంటే ఫస్ట్ హాఫ్ చూసిన తర్వాత నా ఫీలింగ్ వేరు, సెకండ్ హాఫ్ చూసిన తర్వాత ఆ ఫీలింగ్ మొత్తం మారిపోయింది. ఫస్ట్ హాఫ్ ఎక్కడ కూడా ఇంప్రెస్ చేసే విధంగా లేదు. ఒక ఇంట్రడక్షన్ ఫైట్ తప్ప, మళ్ళీ ఇంట్రడక్షన్ లో ఒక స్టార్టింగ్ ఒక స్టోరీ అయితే చూపిస్తారు, అది తప్ప మిగతా అంతా రొటీన్ డ్రామా లాగా సాగుతుంది. ఆ తర్వాత సెకండ్ హాఫ్ అయితే దాని ఫుల్ ఆపోజిట్. సెకండ్ హాఫ్ లో అర్థం ఉన్న ఫస్ట్ హాఫ్ సూపర్ డూపర్ హిట్ అయ్యేది అనేది నా ఒపీనియన్. సెకండ్ హాఫ్ అయితే వేరే లెవెల్ ఉంటది. నాకు ఈ మూవీ వన్ టైం వాచబుల్, అబో యావరేజ్ గా అనిపించింది. ఇక చూడాలి రిమైనింగ్ ఎటువంటి ఆడియన్స్ ఎటువంటి డిసిషన్ ఇస్తారో. బేసిక్ గా ఈ మూవీ ప్లాట్ ఏంటంటే, కాంతార ప్రజలు ఒక అడవిలో జీవిస్తుంటారు. అడవిలో ఏమరా అంటే ఎన్నో వనమూలికలు, సహజ సిద్ధమైనటువంటి అద్భుతమైనటువంటి సహజ వనరులు, సుగంధ ద్రవ్యాలు ఉంటాయన్నమాట. ఇక దానికి ఆపోజిట్ గా బాంగ్రా అనే ఒక రాజ్యానికి అధిపతి కళింగపతి. ఆ కళింగపతి చూపు ఈ కాంతార అడవి, ఈశ్వరుని పూతోట అనే ప్రాంతం పైన అయితే పడుతుంది. ఆ ప్రాంతంలోనే సుగంధ ద్రవ్యాలు చాలా దొరుకుతుంటాయి ఆ కాలంలో. ఇది కాంతారా ఏదైతే 2022లో వచ్చిందో దానికి ప్రీక్వెల్ అన్నమాట. అది అర్థం చేసుకోవాలి. ఎప్పుడైతే ఈశ్వరుని పూతోటం మీద ఈ కళింగపతి ఆ రాజు యొక్క చూపు పడుతుందో అక్కడికైతే వెళ్తాడు తన సైన్యంతో. ఆ ప్రాంతానికి దైవ గుళికలైనటువంటి పెంజుర్లి, దాంతో పాటుగా ఇంకో 4 దైవ గుళికలు అంటే దేవుని తరపున కాపలా కాస్తూ ఉంటారు. వాళ్ళైతే ఆ కళింగపతిని అంతమొందిస్తారు. ఇది స్టార్టింగ్ సీన్. కళింగపతిని చంపేసిన తర్వాత కళింగపతి కొడుకైనటువంటి రాజశేఖరుడు చిన్నప్పుడుగా ఉంటాడు. అప్పుడు జరుగుతుంది, తప్పించుకొని వచ్చేస్తాడు. ఆ రాజశేఖరుడు కొడుకే కులశేఖరుడు. ఆ రాజశేఖరుడు కూతురు హీరోయిన్ రుక్మిణి వసంత్, అదే క్యారెక్టర్ వచ్చేసి కనకవతి. ఒకవైపు ఆ రాజశేఖరుడు కొడుకు కులశేఖరుడు, కూతురు కనకవతి రుక్మిణి వసంత్ పెరుగుతూ ఉంటారు. ఇంకోవైపు ఆ కాంతారా అనే ప్రాంతంలో ఒక బిడ్డ దొరుకుతాడు అనమాట. ఆ బిడ్డే మన హీరో బెర్మే, రిషబ్ శెట్టి. ఇక కళింగపతి చావుని తన కల్లారా చూశాడు కాబట్టి తన కొడుకు రాజశేఖరుడు ఈ తన కొడుకు అయినటువంటి కులశేఖరుడికి కూతురు హీరోయిన్ అదే రుక్మిణి వసంత్కి ఆ కాంతారాలో బ్రహ్మరాక్షసుడు ఉంటాడు, అటువైపు వెళ్ళకూడదని చెప్తూ ఉంటాడు చిన్నప్పటి నుండి కూడా. కానీ దాని డెడ్ ఆపోజిట్ వెళ్ళినటువంటి కులశేఖరుడు కనకవతి. కులశేఖరుడు ఎలాగైనా సరే కాంతారాని అంతమొందించాలి, ఆ ప్రదేశాన్ని నాశనం చేయాల్సిందే చెప్పిందే. మళ్ళా తిరిగి తన తాత చేసిన తప్పునే తిరిగి చేస్తూ మళ్ళీ అడవిలోకి వెళ్తాడు. ఆ తర్వాత ఏమైంది, బెర్మే ఏ విధంగా పెంజుర్లి దేవుడు ఆహ్వానించాడు, ఈ రుక్మిణి వసంత్ క్యారెక్టర్ ఏంటి, ఇవన్నీ తెలుసుకోవాలంటే, అసలు ఈ కాంతార ప్రీక్వెల్ ఏంటి, ఇవన్నీ తెలుసుకోవాలంటే ఈ కాంతారా ఏ లెజెండ్ చాప్టర్ 1 మూవీ చూడాల్సిందే. ఇక ఈ మూవీ గురించి డీప్ గా మాట్లాడుకుంటే ఫస్ట్ హాఫ్ అసలు ఏమీ లేదు. ఏదైతే ఇంట్రొడక్షన్ లో కళింగపతి అడవిలోకి వెళ్ళిన తర్వాత ఆ దేవ గుళికలు చంపే సీన్ ఉంటది, అది అద్భుతంగా ఉంటది. ఆ ఇంట్రొడక్షన్, హీరో ఇంట్రొడక్షన్ కూడా సింపుల్ గా ఉంటది. ఆ తర్వాత వీళ్ళు వ్యాపార నిమిత్తము ఆ భాంగ్రా ఆ రాజులు ఆ రాజ్యానికి వెళ్ళడము, హీరో అక్కడ చేసే ఆ హడావిడి, అవన్నీ కూడా చాలా రొటీన్ గా అయితే సాగుతూ ఉంటాయి. ఎక్కడా కూడా ఇంట్రెస్టింగ్ ఉండదు అనమాట. దాంతో పాటుగా మూవీ లెంత్ చాలా ఎక్కువగా ఉంటది. ఫస్ట్ హాఫ్ లో అయితే ఎడిటింగ్ లో తీసేయాల్సిన సీన్లు అయితే చాలానే ఉన్నాయి. ఇక సెకండ్ హాఫ్ గురించి మాట్లాడుకుంటే అసలు మాటలు రావు, అద్భుతం అని చెప్పాలి. ఫస్ట్ హాఫ్ కి డెడ్ ఆపోజిట్. అసలు ప్రీ క్లైమాక్స్ కి ముందు 40 నిమిషాలు, లాస్ట్ క్లైమాక్స్ వరకు మొత్తం ఒక 40 to 50 minutes ఉంటది. వేరే లెవెల్. అసలు థియేటర్ లో గోల 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 రచ్చే ఆ విధంగా అరుపులు కేకలు, ఏరే ఎలివేషన్లు, ఆ సీన్లు అయితే అద్భుతం అని చెప్పాలి. 1-2 ట్విస్ట్లు అయితే ఉన్నాయి, అవి కూడా వేరే లెవెల్. రుక్మిణి వసంత్ తన తరపున కూడా ఒక ట్విస్ట్ ఉంటది, అది కూడా అద్భుతమని చెప్పాలి. ఆ లాస్ట్ లో ఆ ఎలివేషన్ సీన్స్, ఆ ఉగ్ర రూపం దాల్చే సీన్స్, ఆ కాంతారా వచ్చే సీను, ఇవన్నీ కూడా నిజంగా అసలు ఒక మాటలో చెప్పలేను, అసలు మాటలు రావట్లేదు, అంత బాగా అయితే డిజైన్ చేశారు. సెకండ్ హాఫ్ లో ఉన్నటువంటి ఆ సీన్స్ హైలీ
ఎలివేషన్ సీన్స్ కావచ్చు, ఆ స్టోరీ, ఆ నెరేషన్, ఆ స్క్రీన్ ప్రెజెన్స్, దాంట్లో అర్థం ఉన్న ఫస్ట్ హాఫ్ అయితే వేరే లెవెల్లో ఉంటుంది. నిజంగా అసలు ఊహించలేదు. ఫస్ట్ హాఫ్ బాగాలేసరికి అస్సాం అనుకున్నా, సెకండ్ హాఫ్ కూడా పోయింది అనుకుంటే, మూవీనే పోయింది అనుకుంటే, సెకండ్ హాఫ్ అయితే వేరే అసలు 100 గ్రాఫ్ కాదు, దానికి మించి అబ్బో అయితే ఆ స్క్రీన్ ప్రెజెన్స్, ఆ స్టోరీ టెల్లింగ్, ప్రతి ఒక్కటి ఆ హై ఎలివేషన్స్ అద్భుతంగా ఉంటాయి. ప్రతి ఒక్కరు సీట్ ఎడ్జ్ లో కూర్చోవడం గ్యారంటీ సెకండ్ హాఫ్. అందులోనూ రిషబ్ శెట్టి యాక్షన్ అయితే ఇంకా చెప్పాల్సిన పర్లేదు. దానికి తోడు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అబ్బబ్బబ్బా, ఎంత చెప్పుకున్నా తక్కువ. ప్రాణం పోయేస్తాడు ఆ సెకండ్ హాఫ్ లో అయితే ప్రతి సీన్ కి. దాంతో పాటుగా ఆ సెకండ్ హాఫ్ లో అడవి, కాంతార అడవిలోనే మొత్తం జరుగుతుంది స్టోరీ మొత్తం కూడా. అసలు ఫస్ట్ పార్ట్ కి 2022లో వచ్చిన కాంతార మూవీకి ఈ మూవీకి అసలు సంబంధం ఉండదు, దీనికి ప్రీక్వెల్ ఇది. ఆ లొకేషన్స్ అయితే అద్భుతం అని చెప్పాలి. అంత బాగా క్వాలిటీ, చాలా చాలా రిచ్ క్వాలిటీ అయితే ఇవ్వడం జరిగింది. ఆ లొకేషన్స్ అంత అద్భుతంగా ఉంటాయి. ఇంకో బలమైన క్యారెక్టర్ ఈ మూవీలో హీరోయిన్ క్యారెక్టర్ రుక్మిణి వసంత్ కూడా చాలా బలమైన క్యారెక్టర్. తనకు కూడా చాలా రోజుల తర్వాత మంచి క్యారెక్టర్ అయితే పడింది. తను కూడా చాలా బాగా యాక్ట్ చేసింది. తన తరపున ఒక పెద్ద సర్ప్రైజ్ ఉంటుంది, అదైతే మీరు ఎక్స్పెక్ట్ చేయలేరు ఖచ్చితంగా. ఓవరాల్ గా మూవీ సెకండ్ హాఫ్ కోసం మూవీ ఎంచక్కా చూసి ఎంజాయ్ చేసేయచ్చు. ఆ సెకండ్ హాఫ్ కోసం థియేటర్ లో చూడాల్సిన మూవీ, ప్రతి ఒక్కరు చెప్తున్నా. ఆ హై సీన్స్, దసరాకి ఎందుకు రిలీజ్ చేస్తే అర్థం చేసుకోండి. దీంట్లో కూడా దానికి సంబంధించిన సీన్స్ ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కరు చూడాల్సిన మూవీ ఆ సెకండ్ హాఫ్ కోసం అన్న. ఫస్ట్ హాఫ్ అయితే జస్ట్ టైం పాస్ అంతే. ఈ మూవీకి నా రేటింగ్ వచ్చేసి 2.75/5. మీరు ఆల్రెడీ ఈ కాంతార లెజెండ్ చాప్టర్ 1 మూవీ చూస్తుంటే మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు స్టే ట్యూన్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.